హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మనం దేవుని ఏర్పాటులో ఉన్నట్లయితే నిజానికి ఇక్కడ అంటున్నాడు, యోసేపు నీతిమంతుడు అంటున్నాడు. మరియ పరిశుద్ధంగా జీవించింది, దేవునికి విధేయత కలిగి జీవించింది, యూదాగోత్రంలో జన్మించింది. కాబట్టి మరియ గర్భమున కన్యగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భం ధరించింది. మరి అలాంటి స్త్రీని మరి భర్తగా ఎంచాలంటే ఎవరిని పడితే వాళ్ళు ఇస్తాడా దేవుడు? ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకుంటాడా? ఎవరిని పడితే వాళ్ళని పొరపాటుని ఎన్నుకోడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధంగా బ్రతికింది, దేవునికి విధేయత కలిగి జీవించింది మరియా. అందుకనే నీతిమంతుడైన యేసోబుని కనపరిచాడు దేవుడు. ఈరోజు కుటుంబాల్లో అసమాధానాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే ఇవాళ ఆడపిల్లల కంటే కూడా మగపిల్లలకే ఎక్కువ భయంగా ఉంది. అమ్మో ఎలాంటి స్త్రీ వస్తుందో అనే భయపడే రోజుల్లో ఉన్నాం. ఈరోజు మనం బ్రతుకుతున్నాం. అన్ని విధాలుగా మనం చూసుకోవాలంటే పరిస్థితులు అలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం చేయవలసింది ఏమిటంటే నీతిగా పరిశుద్ధంగా బ్రతకటం. మనం మన కోసం, మన బిడ్డల కోసం మనం తాపత్రయపడవసరలా. నువ్వు దేవుని ఏర్పాటులో జీవిస్తున్నట్లయితే, దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నట్లయితే, విధేయత కలిగి జీవించినట్లయితే నీతిమంతుడు యోసేపుని ఆయనే కనపరుస్తాడు, ఖచ్చితంగా కనపరుస్తాడు. నీతిమంతుడైన యోసేపుని కనపరచడానికి, నీతిమంతుడైన యోసేపుకి మరి ఎవరిని పడతాను కనపరిచాడా? మరియను కనపరిచాడు. వాళ్ళిద్దరు జతపరిచిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన నీతిగా బ్రతికాడు కాబట్టి మరియను సిద్ధపరిచాడు. ఆవిడ పరిశుద్ధంగా ఉంది కాబట్టి భర్తగా. అందుకే అంటాడు కదా సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది కదా. ఒకసారి చదువుతారా? ఒకసారి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం. మేలు దొరుకును అట్టివాడు యెహోవా అనుగ్రహం పొందినవాడు. అదేమిటి? భార్య దొరికిన వాడికి మేలు దొరకడం ఏంటి అంటే ఇప్పుడు భార్య దొరకని వాళ్ళు కూడా ఉన్నారనా ఏంటి ఉద్దేశం? భార్య ఎవరికి దొరకట్లేదమ్మా, ఇవాళ అందరికీ దొరుకుతుంది. కానీ భార్య దొరకటం అంటే పరిశుద్ధమైన స్త్రీ దొరకటం. భార్య భర్తలుగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. పేరుకే భర్త, కానీ అక్కడ పెత్తనం ఎవరిది ఉంటుందంట? ఎవరిది ఉంటుంది? భార్యదే ఉంటుంది. కూర్చోమంటే కూర్చోవాలి, పనికి వెళ్ళమంటే వెళ్ళాలి. పని లేకపోతే రోడ్ల మీద తిరిగి రావాలి, కానీ మళ్ళీ సాయంత్రం రావాలి, కానీ ఇంట్లో మాత్రం ఉండడానికి వీల్లేదు. అలాంటి రోజుల్లో ఉన్నాం. ఎందుకంటే స్త్రీ ఆధిపత్యం ఈరోజు మనం చూస్తున్నాం. స్త్రీ ఆధిపత్యం చలాయిస్తూ ఉంది. అంటే స్త్రీలేమో భర్త పాత్ర వహిస్తున్నారు, పురుషులేమో స్త్రీ పాత్ర వహిస్తున్నారు, లోబడుతున్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే మనం మన భర్తలకు లోబడాలి. మనం ఎప్పుడైతే మన భర్తలకు లోబడటం, అది మనకి అలంకరణది, అది మన కిరీటం, పరిశుద్ధమైన కిరీటం అది మనం ధరించుకుని ఉండాలా. పురుషుడు తన భార్యను ప్రేమించాలా. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు రివర్స్ అయిందనుకోండి, ఎక్కువ ఈరోజు కుటుంబాల్లో ఎక్కువ ఆడవాళ్ళదే నడుస్తుంది. ఒకవేళ అది మంచి అయినా సరే ఆడవాళ్ళు ఒక మాట చెప్పి ఇది వద్దు, ఇది జరగడానికి వీల్లేదు, ఇది వద్దు అని అంటే అయిపోవాలి అంతే. ఒకవేళ దీనివల్ల తప్పేం లేదు కదా, ఉపకారమే కదా అని ఏదైనా ముందుకెళ్ళాడు అనుకో, ఇక ఆ రోజు అప్పటి నుంచి ఉందేక ఎక్కడలేని సమస్యలు నెత్తిమీద తెచ్చిపెట్టుకోవడం ఎందుకులని చెప్పేసి, సరేలేమ్మా నీ మాటే వింటా, నువ్వేం చెప్తే అది వద్దన్నావు కదా, ఓకే వద్దులే అని కొన్ని మంచి పనులు కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అందుకే అంటున్నాడు ఆయన, భార్య దొరకటం, భర్త దొరకడం కాదు ఇప్పుడు పురుషులకి, భర్త దొరకడం కాదు ఇప్పుడు కావాల్సింది, భార్య దొరకాలంట పురుషులకి. అంటే భార్యలు లోబడినట్టుగా భర్తకు లోబడి జీవించటం మనం నేర్చుకోవాలి. అది దేవుని చిత్తమై ఉన్నది, దేవుని ఏర్పాటై ఉన్నది, దేవుని ఆజ్ఞ అయి ఉన్నది. కాబట్టి రెండవదిగా ఇంకో మాట అంటున్నాడు ఇక్కడ,
ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇది కూడా ప్రాముఖ్యమైన విషయం. నిజానికి యూదా ధర్మశాస్త్రంలో వివాహానికి ముందే ఒక సంవత్సర కాలం ముందే వాళ్ళకి ప్రదానం చేయబడుతుంది స్త్రీ. కొన్ని కుటుంబాలు అయితే చిన్న వయసులోనే, ఇంతవరకు ఉండేలే, మనకి ఇప్పుడు లేవు కానీ మనకు కూడా ఇంతవరకు ఉండేవి, బాల్యంలోనే. రాజస్థాన్ రాష్ట్రంలో అయితే ఇప్పుడు కూడా వాళ్ళకి బాల్య వయసులోనే ఒక 12, 13, 10, 12 సంవత్సరాల వయసులోనే వాళ్ళని కొంచెంగా ప్రదానం చేసుకుంటారు. మా పిల్ల మీ ఇంటి కోడలుగా, లేదంటే మీ కుర్రవాడు మా ఇంటి అల్లుడుగా వస్తాడని ఇప్పటికి సిద్ధపరచుకున్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అలా చేసుకునేవాళ్ళు యూదా ధర్మశాస్త్రం ప్రకారం. ఆ రోజుల్లో సంవత్సరం ముందే ఈ యోసేపుని మరియను వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించిన ప్రకారం ఆమె నిశ్చయించిన తరువాత ఆమె గర్భము ధరించిందన్న విషయం ఎవరికి తెలిసిందంట? యోసేపుకు తెలిసింది. ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా అండి? ఇంకా ఎవరన్నా చేసుకుంటారా? గర్భం ధరించిన స్త్రీని ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? చేసుకోకపోగా ఏం చేస్తారో తెలుసా? 2 కుటుంబాలను పిలిచి పంచాయతీ పెడతారు. అదేంటి, మాతో నిశ్చితార్థం జరిగిన తర్వాత, ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గర్భం ఎలా ధరించుకుంటుంది అంటే, మీ పెంపకాలు ఎలా ఉన్నాయా? పెంపకాలు ఇలాంటి స్త్రీ అని తెలుసుకోవడం, మావాడికి ఎందుకు మీరు నిశ్చితార్థం చేశారు, ఎందుకు ప్రదానం చేశారు అని పంచాయతీ పెడతారు. అందుకే యేసోబు అంటే కదా నీతిమంతుడు అంటాడు. నీతిమంతుడు ఎప్పుడైనా సరే, ఒక తప్పు జరిగింది, ఒక పొరపాటు జరిగింది, ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఏదన్నా చిన్న పొరపాటు చేశారు, తెలుసో తెలియకో, అమాయకత్వంతోనో అతి తెలివితోనో ఏదో ఒక పొరపాటు చేస్తారు. చేసిన దాన్ని ఏం చేయాలంటే మనం ఏం చేయం, మనకు తెలిసిన ఫ్రెండ్స్కి, మనకు తెలిసిన బంధువులకి ఫోన్ బుక్ తీస్తాం ముందు ఇమ్మీడియట్గా. ఫోన్ బుక్ తీసి ఫోన్లో ఎవరెవరు ఉన్నారో మొత్తం తీసుకెళ్ళి, మళ్ళీ ఎవరు చెప్పమాకమ్మా, ఎందుకంటే చాలా మళ్ళీ మనకెందుకు తలకాయ నొప్పి అని అంటానే ఉంటుంది ఈమె, అని అంటానే ఉంటాడు అతను, ఊరంతా చెప్తాడు. ఇది ప్రమాదం, అవినీతి పరులు చేసే పని. నిజానికి ఇది నీతిమంతుడిగా ఉండడానికి మరియను అతని మరియకు భర్తగా దేవుని అతన్ని నిర్ణయించడానికి గల కారణం కూడా ఇదొక ప్రధానమైన కారణం. ఆమె గర్భం ధరించిందని తెలుసు కూడా రహస్యముగా విడనాడని ఉద్దేశించాడంట. అంటే వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇప్పుడు అనవసరంగా ఆమె జీవితాన్ని పాడు చేసి, అతను అనుకున్న అప్పటి వరకు ఇది ఎవరు నాకు అమ్మాయిని ఒక అతన్ని ప్రేమించుంటుంది, ఇప్పుడు అనవసరంగా నేను మధ్యలోకి వెళ్ళి వాళ్ళు డిస్టర్బ్ చేసి ఉన్న చట్టాన్ని రద్దుపరుచుకుని ఎందుకు మళ్ళీ ఆమెని ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబం 2 ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే, అదేదో నేనే పడతా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ ప్రాంతం నుంచే వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇది కూడా నీతిమంతుడికి ఉండే లక్షణాలు, నీతిమంతుడికి ఉండే ప్రధానమైన లక్షణాలు. నేను ఒక చిన్న విషయం చెప్తా. ఒకరోజంట ఒక రాజుగారు, ఒక రాణి, మంత్రి ముగ్గురు కలిసి గుర్రబండి మీద వస్తూ ఉన్నారు. గుర్రబండి మీద వస్తూ ఉండగా ఆ దేశానికి సంబంధించిన ఏదో ఒక తప్పిదం రాణి చేసింది. ఎవరు చేసినా శిక్షను కఠినంగా అమలుపరచమని ఆ దేశంలో ఒక శాసనం ఉంది. రాణినే చేస్తుంది ఆ తప్పిదం. ఇప్పుడు ఏం చేయాలి రాజుగారు? భార్య, దేశంలో ఎవరన్నా మనలాంటి వాళ్ళు అయితే శిక్షణ భయంకరంగా కఠినంగా అమలు చేస్తాడు. ఇప్పుడు భార్యని తప్పు చేస్తే ఇప్పుడు ఎవరున్నారు అక్కడ సందర్భంలో? మంత్రి ఉన్నాడు. ఈ తప్పు ఎవ్వరికీ తెలియదు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా చెప్పేసింది పాపం, భయ్యా నేను పలానా ఈ తప్పు చేశాను, నువ్వు శాసనం ఉంది కదా, నువ్వేం శిక్షిస్తావు శిక్షణగానే. ఆవిడ నిజాయితీకి మెచ్చి పాపం రాజుగారు కరిగిపోయాడు. కానీ ఎవరున్నారో 3వ వ్యక్తి ఉన్నాడు. సరే మంత్రి, ఓ పని చేయవయ్యా, నువ్వు కూడా మన మనిషివే కదా, రాజ్యం స్థిరపడిన దగ్గర నుంచి నువ్వు మన మంత్రిగానే ఉన్నావు కాబట్టి ఈ విషయాన్ని నీ హృదయంలో దాచుకో, దాన్ని సమాధి చేసుకో, ఎవరికి చెప్పడానికి వీళ్ళు సమానంగానే. బలేపనాయ్య గారు, నేను నమ్మకమైన వాడిని, నీకు మీరు చెప్తే నేను ఇంకెవరికైనా చెప్తానా? ఇప్పుడు అసలు వినలేదు అనుకో, ఇప్పుడు మీరు ఏది చెప్పుకున్నారో తెలుసు, నేను వినలా, నాకు అసలు తెలియదు
అని వెళ్ళిపోయారు. ఆ రాజుగారిని రాణిని తీసుకెళ్ళి కోటలో వదిలేశాడు. ఆ గొర్రెబండి తీసుకుని వస్తూ ఉండగా ఇతనికి సగం దూరం వచ్చినాక ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ ఉన్నది మేము ముగ్గురుగా కదా, మా ముగ్గురితో పాటు గుర్రాలు ఉన్నాయి కదా, ఈ గుర్రాలు విన్నాయి కదా, ఈ గుర్రాలు ఎవరికైనా చెబితే అని చెప్పేసి వాడికి కళ్యాలు కట్టాడంట. మూతికి కళ్యాలు కట్టాడంట. మేము ముగ్గురు ఉన్నాం కానీ రాజుగారు నిబంధన చేసుకున్నాడు చెప్పనని. రాణి చెప్పదు అట్టగో, ఎందుకు చేసిన తప్పు ఆవిడ కాబట్టి. నేను చెప్పనని రాజుగారు ప్రామిస్ చేశాను కాబట్టి, మా ముగ్గురితో పాటు గుర్రాలు ఉన్నాయి కాబట్టి ఇవి చెప్తే ఏమైపోద్ది, అమ్మో ప్రమాదం కదా, రాణిగారు శిక్ష పడాల్సి వస్తుంది అని చెప్పేసి గుర్రాలకు మూతులకు కళ్యాలు కడితే ఇక దారెంబడి పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటయ్యా మరి గుర్రాలకు కళ్యాణం కట్టామంటే ఏం లేదు, రాణిగారు భార్య ఇలా తప్పు చేసింది, రాణిగారి భార్య ఈ తప్పు చేసింది, ఎవరు చెప్పొద్దు అన్నాడు రాజుగారు. గుర్రాలు ఏమైనా చెప్తావని చెప్పేసి మూతికి కళ్యాలు కట్టారని చెప్పేసి కనపడిన వాళ్ళందరికీ చెప్పడం మొదలుపెట్టాడంట. చెప్పడం మొదలుపెట్టాడంట. అదే నేనేమో అది జ్ఞానము కలిగిన యోసేపు ఏం చేశాడు తెలుసా? నీతిమంతుడైన యోసేపు ఏం చేశాడంటే తన భార్య గర్భము ధరించిందని రహస్యముగా విడనాడ ఉద్దేశించను. 10 మందికి చెప్దామని ఆశపడలా. 10 మందికి చెప్పి అతను బట్టబయలు చేసి అతనుకున్న పరువును మర్యాదను గంగలో కలుపుదామని ఆలోచించలా. ఎందుకంటే ఇది నీతిమంతులకు ఉండే లక్షణం, నీతిమంతురాలైన స్త్రీకి ఉండే లక్షణం, నీతిమంతుడైన పురుషుడికి ఉండే లక్షణం. ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు మనం ఇద్దరం కలిసి మాట్లాడతాం అనుకోండి, మన ఇద్దరు విషయాలే మాట్లాడాలి. క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది. మూడో వ్యక్తి గురించి మాట్లాడాలనుకో, మూడో వ్యక్తిని కూడా పిలిచి మాట్లాడటం నేర్చుకోవాలి. అది ఎంతైనా మనకు ఆశీర్వాదం. అది నీతిమంతులు చేసే పని. మూడోదిగా అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపములను నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఇది కూడా ప్రాముఖ్యమైన విషయం. ఈ మాటలో లోబడే తత్వం, దేవునికి లోబడే తత్వం. అయ్యా నువ్వు చెప్తున్నావు కరెక్టే, నేను ఎలా నమ్మాలది? పరిశుద్ధాత్మ శక్తి చేత ఆమె గర్భం ధరించుకుంది అని నువ్వు చెప్తున్నావు కరెక్టే, కానీ సమాజం ఎలా నమ్మాలి? పెళ్లి చేసుకున్నాడు కానీ పెళ్లితో పాటు బిడ్డ కూడా బోనస్ వచ్చిందిరా వీడికి అనుకుంటారు కదా సమాజం అని. ఆ అవమానాన్ని, ఆ నిందని నేను ఎలా భరించాలి అని దేవుణ్ణి ఎదురు ప్రశ్నించలా. ఇమ్మీడియట్గా లోబడ్డాడు. చిత్తం ప్రభువా. దేవుని మాట వినవలసి వచ్చినప్పుడు, దేవుని మనం వెంబడాల్సి వచ్చినప్పుడు, దేవుని ఆజ్ఞలను గైకొనవలసి వచ్చినప్పుడు కొన్ని నిందలు, కొన్ని అవమానములు, కొన్ని నష్టములు, కొన్ని బాధలు మనను వెంటాడుతున్నప్పటికీ కూడా మనం ఇవి వెంటాడుతున్నాయి కదా అని చెప్పేసి మనం నీతిమాలిన వాడుగానో, నీతిమాలిన స్త్రీగానో, నీతిమాలిన పురుషుడుగానో ఉండటానికి వెళ్ళేదని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. యోసేపు నీతిమంతుడు కాబట్టే లోకరక్షకుడు మరే గర్భాన్ని వాడుకుంటే వాళ్ళిద్దరినీ సంరక్షించడానికి దేవుడు నీతిమంతుడిని వాడుకున్నాడు. ఇతనికి ఎందుకు వాడుకోవడానికి గల కారణం ఏంటంటే ఇతడు ఒకరి గురించి ఒకరికి చెప్పే ఆలోచనలు కానీ, ఒకరి గురించి ఒకరికి అక్కడ మోసే ఆలోచనలు కానీ, అలాంటి ఆలోచనలు పూజ వచ్చినప్పుడు తప్పుకునే మనస్తత్వం కలిగిన వాడు. ఇంకో మనస్తత్వం ఏంటంటే ఇంకో మనస్తత్వం ఏంటంటే ఇతనికి దేవుని మాటకు విని లోబడే మనస్తత్వం ఉండగలిగిన వాడు. ఇది రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. రెండోదిగా అందుకనే అంటాడు కదా, ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం ఓ మాట చూసుకుందాం. కాదు నాన్న, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనము. యోవాహు ఈ తరం వారిలో నీవే నా ఇతడు నీతిమంతుడు అయ్యుండుట చూచితిని,
గనుక నీవును నీ ఇంటి వారు ప్రవేశించుడి. దేవుని రాకడకు మనం సిద్ధపడాలి. దేవుని రాకడ మనం ఎదుర్కోవాలి అంటే ఆనాడు నోవాకి ఇచ్చాడని తెలుసా? ఓడ నిర్మించుకోవాయా. ఓడ నిర్మించడం మాటలు కాదు. ఓడ నిర్మించుకోవటం అంటే మాటలు కాదు. ఇప్పుడంటే అడితీళ్ళు ఉన్నాయి, కోత మెషిన్లు ఉన్నాయి, రంపం మెషిన్లు ఉన్నాయి, చెట్లు కొయ్యడానికి రంపాలు ఉన్నాయి, చెక్కలు నరకడానికి రంపాలు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో 120 సంవత్సరాలు నోవాహు ఓడ నిర్మించాడు దేవుని మాట విని. ఎందుకంట వాళ్ళ కుటుంబము వాళ్ళు రక్షించుకోవడానికి. మనం ఎప్పుడైతే నీతిగా బ్రతుకుతామో, మనం ఎప్పుడైతే యథార్థంగా బ్రతుకుతామో, ఎప్పుడైతే దేవునికి లోబడి జీవిస్తామో, మన రక్షణ, మన కాపుదల, మన రక్షణ ఎవరు చూస్తారంట? దేవుడు చూస్తాడు. మనం మన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. మనం చేయవలసిన పని చేస్తే దేవుడు చేయవలసిన పని చేస్తాడు. జలప్రళయంలో నోవాహు కుటుంబం కూడా కొట్టుకుపోవాలి. నిజానికి వాళ్ళు నీతిగా ఉన్నాడు కాబట్టి నోవాహు నీతిని బట్టి దేవుడు ఏం చెప్పాడంట? ఒక ఓడను నిర్మించుకో. ఈ ఓడ నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. నీతి అనేది కుటుంబాలను రక్షిస్తుంది. నీతి అనేది కుటుంబాలను రక్షణ మార్గంలోకి నడిపిస్తుంది. ఆనాడు యోసేపు నీతిగా ఉన్నాడు కాబట్టి మరియను నమ్మకంగా తీసుకెళ్ళి అతనికి అప్పగించాడండి దేవుడు. ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించాడు దేవుడు. నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి రెండవదిగా కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము. నీతిమంతులు కలిగినది కొంచెమైనను బహుమందికి భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనదంట. ఈ లోకంలో మనం దేన్ని చూసి వ్యసన పడతామంటే ఈ లోక సంబంధమైన ఆస్తులను చూసి మనం వ్యసన పడుతూ ఉంటాం. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, దేవుడు నమ్ముకుని ఉన్నాం, మనం ఇలాగే ఉన్నాము అని లోకంలో ఉన్న జనములను చూసి మనం వ్యసన పడుకోకుండా ఆయన అంటున్నాడు నీతిమంతులు కలిగినది కొద్దిలో కూడా ధనవంతులు కలిగిన అంతటికంటే కూడా నీతిమంతులు కలిగిన కొద్ది దాంట్లోనే శ్రేష్టమైనది అంటాడు ఆయన. చాలా శ్రేష్టమైనది. నిజానికి రక్షణ శ్రేష్టమైనది. దేవుడు ఉచితమైన రక్షణ మనకు అనుగ్రహించాడు. అదే మనకు రక్షణ శ్రేష్టమైనదండి. చాలామంది ఆ రోజుల్లో నోవాహు దినాల్లో చాలామంది ధనవంతులు ఉన్నారు, డబ్బున్నవారు ఉన్నారు. కానీ ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ పని ఈ పని చేసి అడ్డమైన పనులు చేసి. కానీ వారు సంపాదించిన ఆస్తి, వారు సంపాదించిన ఐశ్వర్యం ఏది కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడలేదండి. కానీ వాళ్ళు అవినీతి పరులుగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. జలప్రళయంలో కొట్టుకుపోయారు, జలసమాధి అయిపోయారు. నీతిమంతుడైన నోవాహ్ దేవుని మాటకు లోబడి నీతిగా ఉండటం వల్ల, నీతిగా జీవించటం వల్ల తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళందరికంటే ఇప్పుడు శ్రేష్టమైన ఎవరు చెప్పండి? కుటుంబాలను పోగొట్టుకుని అవినీతిగా బతికి కుటుంబాలను జలసమాధి చేసుకున్న వాళ్ళ 120 సంవత్సరాలు కష్టపడి అంటే ఇప్పుడు మనం కష్టపడతాం, ఆస్తులు కూడగట్టుకోవడానికి కష్టపడతాం, మన బిడ్డలను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి మనం కష్టపడతాం. కానీ ఒక మాట, జలప్రళయం వస్తుంది, మనుషులందరూ చనిపోతున్నారు, నువ్వు ఒక ఓడ నిర్మించుకో అన్నప్పుడు దేవుని మాటకు లోబడ్డాడండి. ఎంతమంది హేళన చేసి ఉంటారు అతన్ని, ఎంతమంది హేళన చేస్తున్నారు. పిచ్చోడు వారు బాబు, పిచ్చోడు నువ్వు, ఏమి రాదు, జలప్రళయం ఏమి రాదు. ఈరోజు నేను అదే అంటున్నానమ్మా, రక్షణ తీసుకుని కూడా, బాప్తీసాలు తీసుకుని కూడా చాలామంది దేవుని సన్నిధి కొనసాగలేని చాలామంది ఉన్నారు. రక్షణ బాప్తీసం అంటే దేవునితో ఒక బాండింగ్,
దేవునితో ఒక బాండింగ్. అయా, నేను చనిపోయే వరకు, నా తుది శ్వాస వరకు నా చెయ్యి నీ చేతిలో ఉంటుంది. కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు. 120 సంవత్సరాలండి ఒళ్ళు ఓనం చేసుకుని కుటుంబం అంతా కష్టపడి ఓడను నిర్మించుకున్నారు కాబట్టి ఆ కుటుంబం రక్షించబడింది. ఆస్తులు ఐశ్వర్యం ఉన్న వాళ్ళందరూ జలసమాధి అయిపోయారు. అందుకే ఆయన అంటున్నాడు, నీతిమంతులు కలిగిన ఐశ్వర్యము కంటే కూడా, అదే అవినీతి పరులకు కలిగిన ఐశ్వర్యము, ధనవంతులు కలిగిన ఐశ్వర్యం అంతటికి కూడా నీతిమంతులు కలిగిన కొంచెమైనను శ్రేష్టమైనది అంటున్నాడు. శ్రేష్టమైనది అన్నాడు. ఇంకొక లక్షణం ఉంది యేసోపు జీవితంలో, లోబడే తత్వం. ఒకసారి చూద్దాం, మాట చూద్దామా? ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుకుందాం. 13, 14, 15 వచనాలు చదువుకుందాం నాన్న. రెండవ అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకుందాం. వారు వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసోపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకపోవచ్చున్నాడు గనుక నీవు లేచి నీ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉందమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళెను. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు స్వప్నమందు కనపడ్డాడు. ఏంటయ్యా, ముందేమో గర్భం ధరించిన స్త్రీని చేసుకోమంటున్నావు, ఇప్పుడేమో రాజు చంపేస్తాడు, నువ్వు తీసుకుని పిల్లని తల్లిని చూసుకుని పారిపోమంటున్నావు వేరే దేశానికి. ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళగలను? బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి, బ్యాగ్ చదువుకోవాలి, డబ్బులు చూసుకోవాలి, అక్కడికి వెళ్ళి నాకు ఏ పని చేయాలో తెలుసుకోవాలి, ఎక్కడుండాలో తెలుసుకోవాలి. చంటి బిడ్డ వీళ్ళందరిని తీసుకుని ఎక్కడికి వెళ్ళమంట అని ఎదురు క్వశ్చన్ చేయలేదండి. ఎదురు క్వశ్చన్ చేయలే. ఆనాడు అబ్రహాము రమ్మన్నప్పుడు, అబ్రహామా రా అన్నప్పుడు ఏ విధంగా తన ఇంటిని, తన గుడారమును, తన బంధువులను అందరినీ విడిచిపెట్టి ఎలా వచ్చేసాడో యేసోపు కూడా వచ్చేసాడండి, లోబడ్డాడు. ఏంటయ్యా, నువ్వు నిజంగా దేవుడు అయితే ఆ రాజు ద్వారా వచ్చే ప్రమాదం మమ్మల్ని తప్పించలేవా? నువ్వు లోకరక్షకుడు అంటున్నావు, సర్వశక్తి కలిగిన దేవుడిని అంటున్నావు, నీ కుమారుడు అంటున్నావు, యేసుక్రీస్తు మరే గర్భాన పుట్టాడు అంటున్నావు, పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాడు, గర్భం ధరించింది అంటున్నావు. వీళ్ళని రక్షించడానికి, వీళ్ళని కాపాడడానికి రాజు దగ్గర నుంచి తప్పించలేవా అని ఎదుర్కోసిల్నే. ఇలా మనం చాలాసార్లు ఇలా అంటూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని వెంబడిస్తున్నప్పుడు ఎందుకే శ్రమలు వస్తాయి మాకు, దేవుని వెంబడిస్తున్నప్పుడు ఎందుకే మాకు కష్టాలు వస్తాయి అని ఎప్పుడు దేవుణ్ణి మనం ఎదిరించకూడదు. భక్తి జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, ఏది ఇచ్చినది నా మేలు కోసమే. తల వంచాలంతే, ఆయన ముందు తల వంచి నిలబడాలంతే. ఈ చిత్తమయ్యా వెళ్ళమంటావా? బయలుదేరిపోయాడు. అదేమిటి, నీ బిడ్డను కదా, నెలకు 4 రోజులు ఉపవాసం ఉంటున్నా కదా, నెలకు 6 రోజులు ఉపవాసం ఉంటున్నా కదా, నీ సన్నిధిలో గంటలు ప్రార్థన చేస్తున్నా కదా, నాకున్న సమస్యను పరిష్కరించలేవా, నాకున్న రోగములను తీయలేవా, ముట్టలేవా, స్వస్థపరచలేవా అని దేవుణ్ణి మనం ఎదురు ప్రశ్నించేటట్టుగా ఉండకూడదు. దేవుడు కొన్ని సందర్భాలు నేను అనుకుంటాను, అక్కడి నుంచి తెప్పించడం ఆయన 2 నిమిషాల మ్యాటర్. ఆయన పెద్ద పనేం కాదు. మరియ శిశువుని హేరోదు నుంచి తప్పించడం ఆయన పెద్ద పనేం కాదు. కానీ వీడు లోబడడా, నా మాట వినడా, సమస్యలు వచ్చినప్పుడు తొట్టిల్లిపోతాడా, నన్ను నిందించేవాడిగా ఉంటాడా, నన్ను అవమానపరిచేవాడిగా ఉంటాడా, వీడి విశ్వాసం ఎలా ఉంటుంది, వీడి భక్తి ఏ పాటిది అని దేవుడు కొన్ని సందర్భాల్లో పరీక్షిస్తాడండి. ఆ పరీక్షకు నెగ్గాడండి నిజంగా. ఎవరు? యేసోపు నెగ్గాడు అనుకోవాలి. ఎందుకంటే నెగ్గడానికి గల కారణం ఏంటంటే అతను నీతిమంతుడు, అతను నీతిగా జీవించినవాడు, నీతిమంతుడు చేతిలోనే పెట్టాడు. మరియను తీసుకెళ్ళి ఆమె చేతిలో పెట్టడానికి గల కారణం, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఉద్భవించడానికి మరియను వాడుకుంటే ఆ మరియను తీసుకెళ్ళి నీతిమంతుడు చేతిలో పెట్టాడండి దేవుడు తీసుకువెళ్ళి. కాబట్టి నీతి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం,
కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం ముగించుకో. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. చదువునా అది చాలరా. ఎందుకనగా దేవుడు ఎవరి పక్షాన ఉంటాడంట? నీతిమంతుల పక్షమున ఉంటాడు. దేవుడు మన పక్షమున ఉండాలి అంటే మనం చేయవలసింది ఏమిటంటే నీతిగా జీవించటం. నీతిగా జీవించటం ఒకటి. రెండవదిగా, మనకు తెలిసినవి ఊరంతా చెప్పి ఎదుటివాడి పొరపాట్లు, మన పొరపాట్లేమో కప్పెట్టుకుంటాం. మనం చేసిన పొరపాట్లేమో మనం కప్పెట్టుకుంటాం. చాలా వరకు ఎవరన్నా మనకి ఎదుటివారి పొరపాట్లు మాత్రం ఊరంతా చెప్తాం మనం చేసిన పొరపాట్లు కప్పెట్టి. కానీ యేసోపు చేసింది ఏంటంటే ఆమె తప్పును తన తప్పుగా వేసుకున్నాడండి. నేనే ఆమెను చేసుకోవటం ఇష్టం లేక, నాకు ఆ శక్తి సామర్థ్యాలు లేక నేను ఆమెను విడిచి వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా ఆమె చేసి ఆ తప్పిదాన్ని తన మీద వేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ మనసు అంటే? ఎక్కడి నుంచి వచ్చిందంటే అతను నీతిమంతుడు కాబట్టి. మనం ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీతిగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీతిమంతులు పిల్లలు ఎన్నటెన్నటికీ భిక్షమెత్తుకోరంట. నీతిమంతుల పిల్లలు ఎన్నటెన్నటికీ భిక్షమెత్తరంట. వాళ్ళు మనం ఏం చేసినా మన బిడ్డల కోసమే చేస్తాం. మనం అనుకుంటా ఉంటాం మన బిడ్డల కోసం ఆస్తులు కూడబెట్టాలి, అంతస్తులు సంపాదించాలి, ఇల్లు పొలాలు కూడబెట్టాలనుకుంటూ ఉంటాం. కానీ ఇవేవి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఉంచుకుంటారో లేదు తెలియదు. రేపొద్దున వాళ్ళలో నీతి లేకపోతే, మనం నీతిగా బ్రతికినట్లయితే, మన నీతిని చూసి మనల్ని వెంబడిస్తూ వాళ్ళు కూడా నీతిలో బ్రతికితే అది వాళ్ళని ఉన్నతమైన శిఖరాల్లో నిలబడుద్ది. ఎత్తైన స్థితిలో వాళ్ళు నిలబెడుద్ది కనుక నీతి అనేది ప్రాముఖ్యమైనది. యేసోపు ద్వారా మనకు చెప్తున్నది ఏంటంటే నీతిమంతుడు. దేవుడు మనకి ఏదైనా పని చెప్పాలంటే, బాధ్యత చెప్పాలంటే దేవునికి లోబడేవారుగా ఉండాలి, నీతిమంతుడుగా ఉండాలి. అట్టి దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా తండ్రి యేసయ్య